స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దయ్యాల కథలు కొన్ని చెప్పుకున్నాం. చాలా రోజులు అయినట్లుగా అనిపిస్తూ ఉంది నాకు. రైట్, ఒక స్టోరీ ఏదన్నా. చందమామ కథలు బాగుంటాయి దయ్యాల మీద. అంటే ఇవి ఉన్నాయా లేదా ఆ ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు. కథని కథగా వినేయాలి. చాలామందికి ఏంటంటే కోడిగుడ్డుకి ఈకలు పీకటం అనేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక మామూలు కథలో నుంచి, ఒక మామూలు విషయంలో నుంచి కూడా అది అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, అవన్నీ ప్రశ్నించకూడదు. కథని కథలాగా చూస్తే వినాలి, అంతే. వినాలి. మనకు అందులో నుంచి ఏదైనా నీతి ఉపయోగపడితే దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేగాని మీరు ముందు వాక్యంలో అలా చెప్పారు, తర్వాత వాక్యంలో ఇలా చెప్పారు, మీరు దయ్యాలు అంటున్నారా, ఉంటాయా ఉండవా, వాటి మీద నిజ నిర్ధారణలు వాటిని వీటిని చేయాలంటే మన వల్ల కాదు. చందమామ కథ చెప్దాం ఒకటి. ఒక ఊళ్ళోనట ఓ రామరాజు రంగరాజు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ఆస్తులు పంచుకున్నారు. ఆస్తులు పంచుకునే కథలు మనం చాలా చూస్తాం. ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమైందంటే రంగరాజుకి కొంచెం ఆస్తిపరుల అమ్మాయి భార్యగా వచ్చింది. ఈ ఆస్తి ఏదో ఇల్లు వాకిలి వచ్చినా ఈ ఇల్లు వాకిలి భార్య తెచ్చిన ఆస్తి కలిసి కొంచెం బాగా సరిపడా ఉంది. కానీ రామరాజుకి అతనికి వచ్చిన ఆస్తితో పాటు భార్య కడుపేదరాలిని చేసుకున్నాడు. అమ్మాయి బాగుందని చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏం లేవు. అత్తమామకి ఏదో అవసరమై సహాయం చేస్తే వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయారు. వీళ్ళ దగ్గర ఏం లేవు. పెద్దవాడు బాగున్నాడు, రెండో వాడికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సరే, అందుకని వీళ్ళు ఏం చేశారు, అమ్మాయి అంది, భార్య కొంచెం పేద ఇంట్లో నుంచి వచ్చింది కదా, అమ్మాయి పోన్లేండి ఏదో ఒకటి తినడానికి దొరికితే చాలు, ఓ పని చేద్దాం, పక్కన టౌన్లో, అంటే వీళ్ళు ఒక పల్లెటూరులో ఉన్నారు, పక్కన కొంచెం పర్వాలేదుగా ఒక టౌన్ ఉంది, అక్కడికి ఏమైనా స్వీట్లు, జంతికలు, చెక్కిలాలు, చేగోడీలు, తర్వాత మరమరాలు, ఉండలు, వేయించిన పల్లిపప్పులు అలాంటివి చేసిస్తాను, అవి బొట్లో పెట్టి పట్టుకెళ్ళి అమ్ముకురండి, ఎంత వస్తే అంత అని అన్నది. సరే, వ్యాపారం బాగుంటుంది కదా. ఈ ఊళ్ళో అయితే ఎవరు కొనుక్కోరు. పై ఊళ్ళల్లో కొంచెం హడావిడిగా ఉండే ఊళ్ళల్లో ఎవరైనా చేసి పెడితే బాగుండు అనుకునే జనాలు కనపడ్డారు. ఈయన బుట్ట నిండా జంతికలు, చేగోడీలు, అవి ఇవి కొన్ని స్వీట్లు, పప్పు ఉండలు అవి పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. ఏదో 10 పావలా మిగిలేది, సరిపోయేది వీళ్ళకి. అయితే కొన్నాళ్ళు అట్లా గడుస్తూ ఉండగా పెద్దగా వాళ్ళేం నిలవలో లేరు. వస్తువు చేయడానికి సరిపడా డబ్బులు మాత్రమే ఉండేవి వాళ్ళ దగ్గర. రోజువారీ వాళ్ళ ఖర్చులకు సరిపోయేవి. ఒక రోజట బుట్ట నిండా చేసుకుని పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళేసరికల్లా ఆ రోజు ఏదో పండగ అయింది. ఈ టౌన్లో ఎవ్వరూ కొనలా. ఓ 2-3 వస్తువులు ఏవో అమ్ముడైనా అంతే, మిగిలినవన్నీ ఉండిపోయింది. ఈ ఉండిపోయిన వస్తువుల్ని ఏం చేస్తాడు, సరే నిలవ ఉంటాయిలే అని చెప్పి ఏం చేశాడు, ఆ బుట్ట చేత్తో పుచ్చుకొని వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తుంటే ఏమైంది, కొద్దిగా ఆ దారిలో ముందు రోజట ఏదో బళ్ళు ఏవో పడిపోయినాయి. బళ్ళు పడిపోయి దారంతా కొంచెం తొక్కిడిగా ఉందన్నమాట. అయితే ఇటు కాకుండా పక్కన తోపులోంచి, చింతల తోపులోంచి నడుద్దామని చింతల తోపు వైపు వెళ్ళాడు. ఆ తోపు వైపు ఏంటంటే పెద్ద పెద్ద చింత చెట్లుండి బాగా పొదలుగా అలా కొంచెం గందరగోళంగా ఉంది. మనుషులు నడవచ్చు, కాకపోతే రోజువారీ మనుషులు నడుస్తుంటే దారి ఏర్పడుతుంది. పల్లెటూళ్ళల్లో చూడండి, దూరంగా నిలబడి చూస్తే పాత్ వే మనకి కనిపిస్తుంది. చుట్టూతా చితుకుగా గడ్డుండి మధ్యలో మనుషులు నడిచే దారి లేదా బండి బాట కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం నడుస్తుంటే దారి ఏర్పడుతుంది కదా. ఈ చింతల తోపులో దారి గీరి పెద్దగా ఏం లేదు, సుమారుగా కొంచెం వేగ్గా తెలుస్తుంది. ఇతను వెళ్తుంటే దూరంగా ఏదో చిన్న కోలాహలంగా వినపడుతోంది. ఏదో మాట్లాడుకుని గోలగోలగా ఉంది. ఇతనికి ఏమనిపించింది, ఈ చింతల తోపులో మనుషులు ఎలా ఉంటారు, పైగా ఇది మనుష్య సంచారం ఉన్నది కాదు, బాటకి అంటే మెయిన్ రోడ్డుకి పక్కగా ఉంది అని ఆలోచిస్తే ఏమనిపించింది, ఈ మాటలు, ఈ కేకలు, వినపడుతున్న కీచు గొంతులు చూస్తే మనుషులు కాదు అని తెలిసి ఇప్పుడు భయపడ్డాడు అనుకో, దొరికిపోతాడు. అందుకని భయపడకుండా కొంచెం బింకంగా మెల్లిగా నడుస్తున్నాడు. ఈ కోలాహలం ఎక్కడైతే ఉందో అక్కడ దగ్గరగా వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడి నుంచి ఒక 15-20 పిశాచాలు బయటకు వచ్చినాయి చింత చెట్ల వెనకాల నుంచి. వీడెవడో వస్తున్నాడు, వీడి సంగతి చూద్దామని మొత్తం గుంపుగా ఒకేసారి వీడి తన దగ్గరకు వచ్చేసినాయట. పిశాచాలు అనొచ్చు, దయ్యాలు అనొచ్చు, భూతాలు కూడా అనొచ్చు. ఏదో చిన్న తేడాలు ఉన్నాయనుకో పర్వాలే, ఏ పేరు చెప్పిన పిల్లలకి. ఈ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ బుట్టలో ఏమేమి ఉన్నాయి, మురుకులు, చెక్కిలాలు, చేగోడీలు, తర్వాత ఏమో పప్పుండలు, వాళ్ళ వస్తువులు ఉండేసరికల్లా నూనె వస్తువు వాసన వస్తుంది. ఈ వాసన వచ్చేసరికల్లా అవి ఏదో అని వాసన పీల్చి, అబ్బో ఎంత మంచి వాసన వస్తుంది, ఏమిటో ఎక్కడి నుంచి తెచ్చావు, నువ్వెవరివి ఏమిటి అని అడిగితే నేను వ్యాపారం చేయడానికి వచ్చాను అనేసరికల్లా, అంటే వ్యాపారం అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పల, బయటికి పప్పుండలు పట్టుకెళ్తున్నాను అన్నాడు. అనేసరికల్లా మాకోసమైనా తెచ్చావన్నాయి, మీకోసమే తెచ్చాను అన్నాడు. అనగానే తలా ఒకటి తీసుకుని తినేసేయట. ఇప్పుడు దయ్యాలకు ఆహారం అక్కర్లేదని ఇదివరకు ఒక కథలో చెప్పాం.
వీళ్ళు ఎలా తిన్నారు అని అడగద్దు. ఆ కథ వేరు, ఈ కథ ఈ కథ వేరు. అక్కడి నుంచి ఈ దెయ్యాలు వేరు, ఆ దెయ్యాలు వేరు అన్నారు. అంతే అంతే. వస్తువులన్నీ తీసుకుని తినేసినాయి. బుట్ట ఖాళీ అయిపోయింది. అయిపోగానే ఏమన్నాయి, ఎంత బాగున్నాయి అబ్బాయి, రోజు పట్టుకురా ఇలాగే మా కోసం అని చెప్పేసరికి వీడు ఏం చేశాడు, ఖాళీ బుట్ట పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. భార్య ఆశ్చర్యపోయింది. ఏవో కొన్నైనా మిగలాలి. ఇదేమిటయ్యా అంటే, ఇవాళ నుంచి దయ్యాలతో వ్యాపారం చేస్తాను నేను, అక్కడ ఉన్నవి మొత్తం అన్నీ బుట్ట తీసుకుని తినేసేసినాయి మొత్తం అని చెప్పాడు. మర్నాడు యథావిధిగా మళ్ళీ తెల్లవారేసరికల్లా వాళ్ళ ఆవిడ పాపం వాళ్ళ అమ్మదో పక్కింటి వాళ్ళదే సహాయం తీసుకుని బుట్ట నిండా సరుకులు చేసి ఇచ్చింది. 11-12 గంటలకు అన్నం తిని ఈ బుట్ట ఎత్తుకుని బయలుదేరాడు. సరే బయలుదేరి చింతల తోపులోకి వెళ్ళిపోయాడు. సరే దయ్యాలు వెయిట్ చేస్తున్నాయి ఇతని కోసం. చకచకా తీసుకుని తినేసినాయి. మీ ఇల్లు ఎక్కడా, మీదే ఊరు, ఇలాంటివేవో అడిగినాయి. అడిగాక రేపు కూడా పట్టుకురాను అనేసరికల్లా ఇతను అన్నాడు, ఎందుకు పట్టుకురానమ్మా, తెస్తాను, కాకపోతే నేనేమో ఇవి వ్యాపారం చేసుకుంటాను, అక్కడి నుంచి 10 రూపాయలు వస్తే మళ్ళీ వస్తువు తయారు చేయడానికి 5 రూపాయలు వాడుకుని 5 రూపాయలతో మేము తింటాము, మీరు అన్నీ తినేసి డబ్బులు ఇవ్వకుండా ఉంటే నేనేమి చేయలేను, ఎప్పుడైనా ఒకసారి తెచ్చిపెడతా, రోజు తేలేను అన్నాడు. అనేసరికల్లా దయ్యాలని, డబ్బులే కదా నీకు కావాలి, డబ్బులు కావాలంటే మా దగ్గర బోల్డ్, ఇన్ని కావాలంటే అన్ని, నువ్వు పదార్థాలు తెస్తే మేము తిన్నాం కానీ డబ్బులు ఏం చేసుకోవాలో మాకు తెలియదు, ఎవడు మమ్మల్ని అడగల ఇప్పటిదాకా, మా దగ్గర బోల్డ్ ఉన్నాయని ఓ చింత చెట్టు మొదల్లోకి దూరి లోపల నుంచి ఇంత పెద్ద డబ్బుల మూట పట్టుకొచ్చి వీడి చేతిలో పెట్టి, ఈ డబ్బులన్నీ వాడుకో నీ ఇష్టం, రోజు పదార్థాలు ఏమైనా చేసి పట్టుకురావాలి. బాగుంది. సరే చేత్తో పుచ్చుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఏం చేశాడు, ఇంకొకటి 2 రోజులు చేసుకెళ్ళాడు. 2 రోజులు చేసుకెళ్ళాక భార్య అంది, ఎందుకయ్యా అవి ఏమన్నా మనం వెంట పడతాయా, మన ఇంటికి వస్తాయా, నువ్వు వెళ్ళబోక అన్నది. ఇతను కూడా ఆలోచించుకుని సరేనన్నాడు. తీరా ఏమైంది, ఇప్పుడు ఇంత మూట డబ్బులు వచ్చాక మనం ప్రశాంతంగా ఎలా ఉంటారు, ఎవరైనా బట్టలు కొనుక్కున్నారు, ఇల్లు శుభ్రంగా బయటంతా పాడైన ఇంటిని చక్కగా క్లీన్ చేసేసుకున్నారు, ఏవో కొన్ని సామాన్లు కొనుక్కున్నారు, ఇంట్లో ఒక కూరలు పప్పులు ఉప్పులు ధారాళంగా బజార్ వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంట్లో పక్కనో వెనకింట్లోనో ఉన్న వాళ్ళకి మనం రోజు షాపింగ్కి వెళ్ళి బ్యాగులు మోసుకొస్తుంటే చూడరు, అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. సహజ లక్షణం. సహజంగా 2-3 సార్లు ఎవరైనా బజార్ వెళ్ళారంటే ఏమిటో ఎన్నిసార్లు వెళ్తున్నారని చూస్తాం. పల్లెటూళ్ళలో ఇక వేరే పనే ఉండదు, వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. ఈ చుట్టుపక్కల జనం అంతా చూస్తే వీళ్ళ అన్నయ్య బాగా అబ్జర్వ్ చేశాడు. రంగరాజు చూసి ఏమన్నాడు, తమ్ముడిని అడిగాడు, ఏరా నాయనా, ఇది వరకు నాకు 10 రూపాయలు ఉండేవి, నీకు పావలా ఉండేది, ఇప్పుడు నీ దగ్గర 50 రూపాయలు చేరినాయి, నేనేమో 10 రూపాయలతో ఉండిపోయినా, నీకు ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చింది అని అడిగాడు. అడిగితే తమ్ముడు సహజంగా అన్నయ్యలు అంత ముద్దుగా అడిగితే చెప్పేస్తారు కదా, చెప్పాడు, ఇలా పదార్థాలు చేసుకెళ్తాను వెళ్ళి అమ్ముకొస్తున్నాను కదా, ఓ రోజు చింతల తోపులోకి వెళ్ళాను, అక్కడ ఉన్న దయ్యాలు తిన్నాయి, అవి వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాయి, వాళ్ళ నేను పట్టుకెళ్ళిన పదార్థాలకి సంచిట్టు డబ్బులు ఇచ్చినాయి అని చెప్పేసరికల్లా వాళ్ళ అన్నయ్య అన్నాడు, ఎంత బాగుందిరా, సరే నేను కూడా వెళ్ళి సంపాదించుకొస్తా అని అన్నాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉంది, 10తో నీ బండి నడిచిపోతుంది, నీకు 50 లేకపోయినా పర్వాలే, కాకపోతే తమ్ముడికి సంపద వచ్చిందనేసరికల్లా అన్నయ్యకి ఆగదు, మనం కూడా అదేదో వ్యాపారం చేసేద్దాం అనిపిస్తుంది. అందుకని ఏం చేశాడు, సరేనని వాళ్ళ ఆవిడతో రుచికరమైన పదార్థాలు బుట్ట నిండా చేయించుకున్నాడు, పుచ్చుకొని బయలుదేరాడు. అయితే ఈ చిన్న ఆయనకి ఏం డౌట్ వచ్చిందంటే, ఈ అన్నయ్య కొంచెం పిరికివాడు, డబ్బుల మీద ఆశతోటి వెళ్ళాడు కానీ దయ్యాలను చూస్తే స్ట్రాంగ్గా ఉంటాడో ఉండడో భయపడతాడేమో అని అనిపించి ఏం చేశాడు, ఓ అగ్గిపెట్టా, ఓ ఇంత నూనె ఓ సీసాలు పోసుకుని పట్టుకుని అన్నయ్య వెనకాలే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఇతని బుట్ట పుచ్చుకొని చింతల తోపులోకి వెళ్ళేసరికి దయ్యాలన్నీ మూకొమ్మడిగా అతని మీద పడ్డాయి. బుట్టలాగి పక్కన పెట్టి, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు రావట్లేదు, బోల్ డబ్బులు ఇచ్చాం కదా నీకు, ఇన్నాళ్ళ నుంచి మేము ఈ పదార్థాల కోసం వీటి కోసం ఈ పప్పు ఉండల కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి తలా ఒక పీకినాయి. ఇప్పుడు మామూలు మనుషులు కొడితే ఒక రకంగా ఉంటుంది, దయ్యాలు కొడితే నానా రకాలుగానే ఉంటుంది. ఈ కొడుతుండేసరికి గీవురు బావురమని అరిచేశాడు అన్నయ్య. అరిచేసరికి ఈ తమ్ముడు ఏం చేశాడు, చుట్టుపక్కల పొదలు ఉన్నాయని చెప్పామా, ఈ పొదల్లో ఈ నూనె అంతా చల్లేశాడు. చల్లేసి అగ్గిపెట్టి మాత్రం చేత్తో పుచ్చుకున్నాడు, సీసా అక్కడ బారేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో మా అన్నయ్య కొట్టపోకండి, ఈయన నేను కాదు, ఇదిగో నేను పట్టుకొచ్చిన సామాన్లు తెచ్చిన వాడిని, నన్ను చూడండి గుర్తుపట్టండి అంటే గుర్తుపట్టినాయి. ఇద్దరు కొంచెం దగ్గరగా ఉన్నారు అన్నదమ్ములు అవడంతో. ఏమిటి నువ్వు ఇన్ని రోజులు రాలేదంటే, ఎందుకు రావట్లేదమ్మా, నేను రోజు వస్తున్నాను, ఈ మీ చింతల తోపు మొదట్లో పొదలున్నాయి చూసావా, అక్కడ కూడా బోళ్ళంత దయ్యాల గుంపు ఉంది, వాళ్ళు నేను వచ్చినప్పుడల్లా నా బుట్టలు లాక్కుని తినేస్తున్నారు, ఇవాళ మా అన్నయ్య కూడా రావడంతో నా బుట్ట అక్కడ ఉండిపోయింది, మా అన్నయ్యకి ముందుకు వచ్చాడు, లేకపోతే మీ పదార్థాలన్నీ వాళ్ళే అవే తినేసేసేవని చెప్పాడు. చెప్పేసరికల్లా దయ్యాలు ఆశ్చర్యపోయినాయి, అదేమిటి ఇక్కడ మేమే ఉన్నాం, మాదే రాజ్యం, మేం కాకుండా ఇంకో గుంపు ఎలా ఉంటుంది, మేము నమ్మమన్నాయి, మీ ఇష్టం, పొదల్లో ఉన్నాయి, కావాలంటే రండి అన్నాడు.
సరే అన్నయ్యకి ఏం చేశాడు, సైగ చేశాడు, నువ్వు పక్క తప్పుకో, వెనకాల రాబోక పక్కకుండమని. సరే ఈ దయ్యాలన్నిటి పిలిచాడు, మీరందరూ వచ్చి వాళ్ళందరూ అంతూ చూడాలి, ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండద్దు, మొత్తం గుంపంతా వచ్చి వాళ్ళ మీద పడండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. తక్కువ ఎక్కువ ఉన్నారనుకో ఒకళ్ళు ఇద్దరు ఫైటింగ్కి మిగిలిపోతారు. వాళ్ళు 30 ఉంటే మీరు 30 ఉన్నారు, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే 1-1 ఒక్కొక్కరితో ఒకళ్ళకి ఫైటింగ్కి బాగుంటుందని ఎంకరేజ్ చేశాడు బాగా. సరే అవి ఏం చేసినాయి చూద్దాం, వాటి అంతా చూద్దాం, మన పదార్థాలు మన కోసం వచ్చేవాడిని వాళ్ళు చెడగొట్టడం ఏమిటి అని చెప్పేసి బయలుదేరితే వీడు ఏం చేశాడు, ఆ పొదల్లో ఉన్నాయని చెప్పాడు. ఇవన్నీ జమ్మని ఆ పొదలోకి దూరినాయి. దూరంగానే ఇతను ఏం చేశాడు, నూనె చల్లాడు కదా ఇందాక, నూనె పట్టుకొచ్చి టక్కుమని అగ్గిపుల్ల గీసి వెలిగించేశాడు. ఆ పొదలన్నీ అంటుకున్నాయి. ఇక దయ్యాలు నిప్పు వేడికి బెదిరిపోతాయి. ఒక్క అంగలో పొదలోంచి బయటకు వచ్చేసినాయి. పొదలు బాగా మండిపోతున్నాయి. ఇక గావురు గీవురు అంటూ మొత్తం పరిగెత్తేసినాయి అక్కడి నుంచి. వాటికి అప్పచ్చులు అక్కర్లేదు, అప్పచ్చులు తెచ్చిన వాడు అక్కర్లేదు. ఈ మంట ఎవరు పెట్టారు ఏమిటి అని ఆలోచించే తెలివితేటలు వాటికి ఏమి ఉండవు. ఇక ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోయినాయి. సరే ఈ తమ్ముడు ఏం చేశాడు, అన్నయ్య ఇంటికి వెళ్ళిపోదాము, సరుకులు బుట్ట చేత్తో పుచ్చుకో, నాకే ఇంత మూట ఇచ్చారు, నీ దగ్గర ఆస్తుంది, 2 కలేసుకుని ఏదైనా పొలం కొనుక్కుని 2 ఇళ్ళు పెద్ద ఇల్లు ఏదైనా కట్టుకుని సంతోషంగా ఉందాం, కలిసి పంచుకుందాం పదన్నయ్య, ఇంక ఇక్కడ ఉండకూడదు, ఈ దయ్యాలతోటి వ్యాపారాలు మంచివి కాదు, ఏదో కాలం కలిసి రాక అట్లా జరిగింది, అదే మనకి కలిసి వచ్చింది అని చెప్పి అన్నయ్యని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. రైట్, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా, నమస్తే.